ఇదే అంశంపై మహబూబ్నగర్ జిల్లా బంద్ నిరసనల మధ్య సాగింది. ఉదయం నుంచే రాష్ట్ర రహదారి రవాణా సంస్థ డిపోల ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. మహబూబ్నగర్లో డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ పురపాలక సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో డిపోల నుంచి బస్సులు రాకుండా ధర్నా చేపట్టారు. మక్తల్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆందోళనలో పాల్గొనగా గద్వాల్లో ఎమ్మెల్యే డీకే అరుణ నిరసన చేపట్టారు. అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు నిర్వహించగా కల్వకుర్తిలో నేతలు మోటార్ సైకిల్ ర్యాలీ తీశారు. జెడ్పీ ఘటనపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. కేవలం వాళ్ళ పార్టీ ఎజెండాను ముందు పెట్టుకొని పార్టీ ఎజెండాను మాట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయండి చైర్మన్ గారితో మాట్లాడుతుంటే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన దాడి చేసినటువంటి బాలరాజును ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఎమ్మెల్యే పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ్యుడి పైన మీ పార్టీ శాసనసభ్యుడు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంబడే ఆ శాసనసభ్యుడి పైన చర్య తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు అపాలజీ ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.